So hi guys, welcome back to the last vlog of the year and interesting and entertaining vlog. అండ్ ఈ వ్లాగ్లో మనం బై ద వే చెప్పడం మర్చిపోయినా 10K కంప్లీట్ అవుతుంది అండ్ 31st నైట్ ఇంట్లో చీడ్చి పర్మిషన్ తెచ్చుకున్న 31st నైట్కి బయటికి వెళ్దామని పర్మిషన్ తెచ్చుకున్నా అండ్ చూద్దాం 12కి పార్టీ మొత్తం అంతా అయిపోతుంది. 12కి ఎక్కడ ఎవరి ఇంట్లో ఉండాలి, పోలీసు వాళ్ళు ఎట్లుంటారు, బండి తోలాలి, ఇట్లా ఏంటిది కథ, టికెట్ ఎంత ఎన్నెంతో యా దాని ఇప్పుడు బయటికి వెళ్దాం అండ్ టికెట్స్ అవి ఇవన్నీ తీసుకున్న తర్వాత లెట్స్ గో. వ్లాగ్ లాస్ట్ దాకా చూడండి. అండ్ గైస్ అవుట్ఫిట్ చెక్కర్ లో చూస్తున్నారు కదా, అవుట్ఫిట్ ప్యాంట్ నాదే, షూస్ నాయే, అన్ని నాయే. బట్ తమ్ముడు ఇయ్యాల నిజంగా చెప్తున్నా, ఇయాలనే ఆర్డర్ వేసుకున్నాడు మా తమ్ముడు. ఇది ఇయాలనే నేను వేసుకున్నా. దా తొందర స్నానం చేసి రెడీ. మనోడు గుద్ద వలిసినోడు. 24 లైవ్ దా పెట్టిన 1 minute 76 120 500 ఇంకా 500 కావాలి 150 166 గైస్. అండ్ ఇంకా 200 మెంబర్స్ చూస్తున్నారు లైవ్. ఓన్లీ 4 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇంకా యూట్యూబ్లోకి వెళ్ళి ప్రేమ్ చంద్ ఫిట్ ఫండ్. ఇంకా 4 సబ్స్క్రైబర్స్ అయితే 10K. నేను అక్కడ వ్లాగ్ తీస్తున్నా, మళ్ళీ నాకు టైం దొరకదు. ఈ ఫోన్ తెచ్చుకొని టైం దొరకదు నాకు మళ్ళీ. ఇంకా 4 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, తొందరగా కంప్లీట్ చేయండి ఓకే యార్. 4 సబ్స్క్రైబర్స్ అయిందా చూడు బ్రో, 10K అయిందా చూడు. 4 సబ్స్క్రైబర్స్ అక్కడనే స్టక్ అయింది. 30 minutes నుంచి హాఫ్ అన్ అవర్ నుంచి 9,996 గానే ఉన్నది అది. ఇంకా యూట్యూబ్ అయినాయి, అయింది 10K అయింది. వెయిట్ మళ్ళీ కలుస్తా. రియాక్షన్ హలో 10K అయిపోయింది. అండ్ ఇంకా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేద్దాం. అక్కడ లైట్స్ వస్తున్నాయి కదా ఆల్రెడీ. లెట్స్ గో. ఇంకా బ్యాక్ టు ఆండ్రాయిడ్. ఇంకా మళ్ళీ నా ఫోన్లోకి షిఫ్ట్ అయితే మనోడు అప్పటికే మొత్తం పట్టుకొని ఉన్నాడు. లెట్స్ గో రోడ్ టు 10K. అండ్ దాని తర్వాత విల్ కమ్ మోర్. తర్వాత 100Kకి ఇంకా పెద్దగా సెలబ్రేషన్స్ ప్లాన్ చేద్దాం. 10Kకి ఇప్పుడు ఎట్లాగో న్యూ ఇయర్ ఇక్కడనే ఉన్నా. నేను యాక్చువల్లీ స్టోరీ పెట్టిన, ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టిన 10 to 11 మధ్యలో ఒకవేళ చేస్తే డైరెక్ట్ అక్కడ ఆన్ చేసి మొత్తం గట్టి కొడదాం అది అని అనుకున్నా. బట్ అది కుదరలేదు. ఇప్పుడే అయింది. 10:25 10:26 పెరుగుతూనే ఉన్నారు. 10:26 అగో 10:27 ఇప్పుడు పెరుగుతూనే ఉన్నారు. అండ్ మీరు కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి ఓకేనా. ఇంకా స్టార్ట్ చేద్దాం న్యూ ఇయర్ వ్లాగ్. యార్ షో టైం 9 అవుతుంది, ఇంకా ఇక్కడ ఈవెంట్ స్టార్ట్ కాలేదు, ఏం స్టార్ట్ కాలేదు. లెట్స్ సీ 9-10 అవుతుంది. నేను మా డాడీకి అంటే బయటనే పండుకుంటా అని చెప్పేసిన, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికాడ పార్టీ చేసుకుని అక్కడనే పండుకుంటా అని చెప్పేసిన. బ్లాగర్ చాలా ఫీల్ అవుతున్నాడు లేట్ అవుతుంది అని. బట్ ఎంత లేట్ అవుతుంది అంత మంచిది, ఇంకా హ్యాపెనింగ్ ఉంటుంది చాలా. సో హౌ యు ఆర్ ఫీలింగ్? పర్ఫామ్ చేసేది నార్మల్ పర్సన్స్ కాదు ఇక్కడ. సో జింపాక్ చిప్పాక్ బాయ్కి ఇక్కడ బెస్ట్ వైబ్ ఉండబోతుంది. ఎంసీ బాయ్ ఎప్పుడు వస్తాడు? ఈ మొత్తం ఇంత క్రౌడ్ నిండినాక అక్కడ బాయ్. అండ్ ఇప్పుడు వెళ్దాం ఇంకా ఈవెంట్ కి. టైం 9-10 అవుతుంది, ఇంకా ఈవెంట్ స్టార్ట్ కాలేదు, ఏం చేయలేదు. లెట్స్ గో. అక్కడ ఆల్రెడీ క్రౌడ్ వచ్చింది. ఫస్ట్ ఒకసారి మైక్ బాయ్ ని కలుద్దాం, ఎంసీ మైక్. అతని దగ్గరికి వెళ్ళేసి కలిసి దాని తర్వాత మళ్ళీ కిందికి వచ్చి మాన్ చేద్దాం మ్యాన్ చోత్. లాడలే తూ జాతే జనరల్ మే హమ్ తో విఐపి ఏ వ్యాన్ చోద్. అండ్ ఇంకా రష్ మొత్తం అది ఇదంతా రాలేదు. రష్ వచ్చిన తర్వాత కిందికి వెళ్ళి క్రౌడ్ పీపుల్ లో మొత్తం దింగుదాం అక్కడ బాయ్. రష్ వచ్చిన తర్వాత మొత్తం కిందికి పోయి ఆన్ చేస్తాం 10K. అండ్ యూట్యూబ్ లో 10K. आज मेरा यूट्यूब में 10K हो गया सब्सक्राइबर्स. కింద ఉరుతాలు కదా ఆల్రెడీ. आज मेरा यूट्यूब में 10K हो गई. యూట్యూబ్ లో ఈ రోజు నా 10K అయింది. అవునా? స్వీట్ మ్యాన్, కంగ్రాచులేషన్ బ్రో. థ్యాంక్ యూ. ఓ బాయ్ గాండ్ ఫాడ్ దియా. అండ్ ఫైనల్లీ చూస్తున్నారు కదా, విఐపి టికెట్ వచ్చింది అండ్ ఫుడ్ ట్యాక్ కూడా వచ్చింది. గాండ్ ఫోడుగా పబ్లిక్ బ్యాన్కే లోడి స్టార్ట్. సో గైస్ చూస్తున్నారు కదా, ఇంకా ఇది మనకు అన్లిమిటెడ్ ఫుడ్ అయితే. చపాతి, ఇది ఆశీర్వాద్ పిండో కాదో తెలీదు. అండ్ చికెన్.
ఆశీర్వాద్ ఓకే తినచ్చు ఏం కాదు తినండి ఏం కాదు నో ప్రాబ్లం నువ్వు బ్లాగ్ స్టార్ట్ చేసిన బ్లాగ్ హాయ్ చెప్పు నువ్వు అయ్యో కాన్పూర్ ఐఐటి కాన్పూరా అరే అదంతా ఫస్ట్ ఇయర్ లో జేఈ మెయిన్స్ అంట అడ్వాన్స్ అంట అయిపోయింది ఇంకా సెకండ్ ఇయర్ కి వచ్చినాక కుద్దాం అనుకుంటాను ఐఐటి కాన్పూర్ ఐఐటి కాన్పూర్ సెకండ్ ఇయర్ stupid boy mama's boy no girl she is coming and keeping I don't know what happening no beer dad will give see this vlog what that hand I will delete IIT Kanpur means she got in నాకు అద్దె ఇంకా నాకు ఐఐటి కాన్పూర్ వద్దు వద్దు సార్ యూనివర్సిటీకి పోతా కాకతీయ యూనివర్సిటీ వద్దు నాకు ఆల్ ఓవర్ ఇండియా 3000 ర్యాంక్ అమ్మతో గాయ్స్ మొత్తం అవుట్ అయిపోయారు ఏడున్నది అవరే నా మీదికి వచ్చి చెయ్యేస్తున్నది వద్దు ఐఐటి వద్దు మొట్టద్దు దాంట్లో ఎస్ఆర్ యూనివర్సిటీ పైన కొంచెం కనీసం మాట్లాడతారు ఇట్లా మాట్లాడాలంటేనే ఒక 2-3 సార్లు ఆలోచించుకుంటారు ఎస్ఆర్ యూనివర్సిటీలు అన్న కాకతీయాలన్న అట్లా లేదు ఐఐటీలు కాన్పూర్ లెట్స్ గో ఆన్ ఏ పబ్ డేట్ కమ్ ఆన్ సిట్ హియర్ బికాజ్ ఐఐటి కాన్పూర్ అమ్మో దాని విలువకుని ఐఐటి కాన్పూర్ అక్క యూకే ఒకటి మొత్తం దాని బాయ్ ఫ్రెండ్ యూకే సో మొత్తం యూకే మాల్ అంతా ఇక యూకే అంటే అర్థం చేసుకో ఇక డిసడ్వాంటేజెస్ ఆఫ్ హ్యావింగ్ ఫీమేల్ బెస్టీస్ ఏదో గట్లుంటది ఇంకా కూర్చొని మాట్లాడ మనది ఏముండదు మనది ఇంకొక అమౌంట్ బాయ్స్ ఏమంటావు బాయ్ మన కోర్లు ఉన్నారా మొగోళ్ళమే ఆగో నీకున్నదా మనది ఇట్లా మొగోళ్ళతో ఇట్లా బాయ్స్ తో చిల్ అవుట్ ఉండాలి అమ్మాయిలతో కదంతా కూర్చొని ముచ్చట్లు కూడా మన వల్ల కాదు ఇంకా డాన్స్ ఇప్పటిదాకా ఇయ్యరే లేసుకో ఇంకా తిన్నాం అయిపోయింది అంత ఓకే డాన్స్ సో గైస్ అండ్ అయిపోయింది న్యూ ఇయర్ అయిపోయింది అండ్ ఇప్పుడు అసలైన న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుంది గుద్ద వాళ్ళు దిగుతారు పోలీసు వాళ్ళు అందరు ఒక్కొక్క డ్రంక్ అండ్ డ్రైవ్ ఉన్నా నేను ఏం తాగలేదు ఏం చేయలేదు దా 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 అయిపోయింది తాగినా లేదా అయితే నువ్వు సేఫ్ ఇంకా నువ్వు ఏం కాదు కానీ నీకు ఇంకా నేనెందుకు తాగుతావు మనం మహమ్మాజ్ బాయ్ మనం దా అయిపోయింది అందరు గుద్దారు వాళ్ళుతాయి ఇగో గాండే ఇట్లా పోతే లెఫ్ట్ సైడ్ ట్యాంక్ బండ్ కాడ పోలీసు వాళ్ళు పడతారు గుద్ద వాళ్ళు దిగుతారు ఆడ అయిపోయినాక తెలుస్తుంది న్యూ ఇయర్ అయిపోయినాక అయిపోయింది డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు ఇరికినాక మొడ్డ ఎక్కిపోతారు ఒక్క లంచోడుకు ఫోన్ ఎత్తుతాడు సుల్లియాలు చూస్తున్నారు కదా ఒక్కడు ఫోన్ ఎత్తుతాడు నీ ఇంటికి ఎట్లా పోవాలి అరే అమ్మ తోడు ఇప్పుడు ఈ పబ్లిక్ లో వాడిని దొరకబట్టాలి వాడు ఏడున్నాడో ఏమో సుల్లి వాడు చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారు వాడు ఏడ దొరుకుతాడో ఏమో నీ ముందే చెప్పినా కదా రేటు పోయేటప్పుడు ఏదో ఒక సీన్ అవుతుంది లేకపోతే పోయేటప్పుడు
స్టంట్ అవుతుంది అది ఇది అని అయిపోయింది. అదే అయింది మొత్తం. పోలీసు వాళ్ళు వచ్చిల్లు, వాడేమో కార్లో పోయిండు, మొత్తం తాగున్నారు అందరూ. నేను ఒక్కడనే ఇంకా ఎట్లా పోవాలనో అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు ఇంటికి ఎట్నో అట్లా పోవాలి. లెట్స్ ఎట్లా పోతా అని గుద్దవలసి వచ్చిన బ్రో. నేను నిజంగా చెప్తాను, అసలు ఇప్పటిదాకా ఈ పార్టీలు ఇట్లా తిరిగాను, మ్యాక్సిమం ఈవెంట్ చేసుకోను. బట్ నేను ఇంకా 10K కాబట్టి కొంచెం అట్లా సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నా, కానీ మొత్తం అంతా రివర్స్ అయింది ప్లాన్ అంతా. యార్ నేను ఇప్పుడు ఎవరో ఒక ఇంటికి పోవాలి, ఇల్లు సెట్ చేసుకోవాలి, మళ్ళీ ఆ మామున్నదంతా బండి సెట్ కావాలి. ఫస్ట్ ఇక్కడ నుంచి అడిదిక్కు పోవాలి. పోలీసు వాళ్ళు ఇంకా నెంగుతాళ్ళు ఒక్కొక్కరిని అనగబట్టి ఈ క్రాస్ అవ్వడుతోనే గుద్దవాళ్ళు నెంగుతాళ్ళు. సో గైస్, ర్యాపిడోలు పని చేస్తలేవు, ఏం పని చేస్తలేవు, అండ్ నడుచుకుంటూనే వెళ్ళిపోతున్నా. చూద్దాం, లక్కీగా ఆడు మా ఫ్రెండ్ గాని ఇంటికి వెళ్తా. ఆటో నగర్లో వాడి ఇల్లు ఉంటుంది. అక్కడి నుంచి పోచమైదానికి వచ్చిన, లిఫ్ట్ అడిగినా, ఒక అన్ని ఇచ్చిండు. పోలీసు వాళ్ళు అమ్మ తోడు కరెక్ట్ అక్కడ ఏసీలు బ్రో మొత్తం. అంటే అటు నుంచి లెఫ్ట్ కొడితే 4 బాటలు కాడ ఏసీలు, పోలీసు వాళ్ళు వచ్చేసరికి. అండ్ ఇప్పుడు ఫ్రెండ్ గాని ఇంటికి వెళ్దాం. జీవితంలో ఒకటి నేర్చుకోండి బ్రో, ఎక్కడికైనా ఒక్కడే. అంటే ఇప్పుడు ఫ్రెండ్స్ రాకపోతే డిసప్పాయింట్ అయ్యి ప్లాన్ క్యాన్సిల్ చేసుకోవడం అలా ఉండకండి, ఓకేనా? ఆ మైండ్ సెట్తో బిల్లు కాకండి, ఓకేనా? ఎక్కడికి వెళ్ళినా ఒక్కరిని వెళ్ళగలను అన్న ధైర్యం ఉండాలి మీలో, ఓకే? ఏంటిది? లేదు, లేదు ఎక్కడ తాగిండ్రా? బోలే మా ఇల్లే కదా వచ్చింది, మా ఇంటికి వచ్చింది. నమ్మతోడు అరే ఒక్కొక్కరు ఎట్లా తెలుసా? పోలీసు వాళ్ళు గుద్దా వాళ్ళు ఎగుతారు, ఇవ్వలేరా ఇంట్లో ఉన్నారు. సో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద నెక్స్ట్ డే. నైట్ మనోని ఇంటికాడనే వండుకున్నా. ఇంకా ఎట్నో అది ఇంకా పోయేటప్పుడు మొత్తం అయింది అనుకోండి. నడుచుకుంటానే పోయినా, లిఫ్ట్ అడుక్కుంటా పోయినా. ఎన్ని కిలోమీటర్స్ ఇక్కడ నుంచి డీ కన్వెన్షన్ కాడ దాకా? 11 కిలోమీటర్లు మొత్తం లిఫ్ట్ అడుక్కుంటా నడుచుకుంటా మొత్తం నైట్ అంతా స్టంట్ అయింది. లారీ ఎక్కిన, బై ద వే చెప్పడం మర్చిపోయినా. డైరెక్ట్ హైవే మీద లారీ ఎక్కిన. అండ్ ముగ్గేమైంది? ముగ్గేసి లేదా? ఇప్పుడు ఏంటిది, ఇంకా ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికాడ వాడు విశాల్ వాని దగ్గర పోయి కార్లో ఇంతసేపు చూసిళ్ళు చూడు తాగినోడు మొత్తం. ఇప్పుడు వాని దగ్గర పోయి ఆ కార్ తీసుకొని కార్ దిగిపోవాలి. కార్ తాళాలు అక్కడనే ఉండే, వాని ఇంట్లో ఇవ్వలేరు. కార్ తీసుకొని పోవాలి. చలో, ఫోన్ చేసినా మార్నికి డైరెక్ట్ వచ్చింది. ఇంకా పికప్ చేసుకొని మాషల్లా పా పొడి ఇంకా స్ట్రీట్ ఎటు జిమ్ జాయిన్ అయినా అన్నావు. మరి క్యాబ్ అంటే గాడు అంటే ఏం చెప్తానో మరి? రివర్స్ కొట్టు, వచ్చేసిన బాబు. రైట్ మరి వచ్చేసినాం ఇంకా వాని ఇంటికి. కార్ తీసుకుంది. క్లచ్ దొక్కు పురాగా దొక్కు. రివర్స్ గేర్ వేయలే. ఏమైంది మరి? నిన్న నువ్వు రాలే కదా? కమింగ్ ఆన్ జీటీ. ఇది ఇంట్లో పెట్టేసిందాం. ఇది ఇంట్లో పెట్టేద్దామా ఇంకా? కార్ ఇంకా మళ్ళా మొడ్డ ఊడిపిండు. నిన్న మొడ్డ ఊడిపిండు, ఇవాళ కార్ ఇప్పుడే తీసినా మళ్ళా మొడ్డ ఊడిపిండు. ఏందిరా వీడు? మనం ఎట్లా మరి ఇప్పుడు? జీటీ లేదు అవడలేదు. అరే పా తొందర ఇంటికి పోదాం పా, లేట్ అవుతుంది నాకు. మా డాడీకి ఏమని చెప్పినా ఏంటి దెంగేద్దామా వానికి చెప్పకుండా. బాయ్ బాయ్. వాడు ఎట్లడి కలిగి 2 రోజుల బండి తీసుకోతాను. మళ్ళీ అయ్యా చూస్తాడు, వీడంతా గోళ్ళు ఎక్కుతాడు. నన్ను తొందర ఇంటికాడ దింపితే నేను దెంగేసి ఇట్లా 10K థ్యాంక్ యూ అని చెప్పుకోవాలి వీళ్ళకి. కదా మండి బజార్ ఖాళీ ఉన్నది. గెస్ ద టైం రైట్. టైం ఇప్పుడు 9:20 అవుతుంది. 9:25 అట్లా అవుతుంది. ఖాళీ మన